గురు పూజోత్సవం ఇది గురువులకి కాళ్ళకి దండాలు పెట్టించడం, అట్లాగే వాళ్ళ చేత పూజ చేయించడం. ఇది నేను స్కూలు నడిపినప్పుడు ఆ గౌరవాన్ని పొందాం. అలాగే తల్లిదండ్రుల్ని సంస్కరించేటటువంటిది ఆ మధ్యన కొన్ని కార్యక్రమాలు పెట్టారు. ఇప్పుడు లోకేష్ ఒక బాధ్యతాయుతమైన పని చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులతో చనువు ఎక్కువైందనాలా, లేకపోతే గనక నిర్లక్ష్యం ఎక్కువైందనాలో తెలీదు గానీ, గౌరవించే సంప్రదాయం కరువవుతోంది. ఏమే ఏంది అని మాట్లాడే స్టేజ్ వచ్చింది. ఇదివరకు నాన్న, లేకపోతే నాన్నగారు, అమ్మ, లేకపోతే అమ్మగారు. అమ్మగారులు, నాన్నగారులు కొంచెం ధనికుల ఇళ్లల్లో ఉంటే, నాన్న, అమ్మ అనే పరిస్థితి ఉన్నది. ఏంది అనే రఫ్ అండ్ టఫ్‌గా తల్లిదండ్రులతో మాట్లాడిన తరం అయితే మాది కాదు. మా తర్వాత తరం కూడా కాదు. ఇప్పుడు తరం అయితే అట్లాంటి పరిస్థితి వస్తోంది. దీనికి కారణం ఏంటంటే, చిన్నప్పటి నుంచి సంస్కారం నేర్పకపోవడం వల్ల ఎదురవుతుంది. ఈ సంస్కారానికి సంబంధించి అనేకం గరికపాటి వారి సూచనలు ఉన్నాయి. ఆ సూచనలతో కూడిన పుస్తకాల్ని తయారు చేసి 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ప్రతి ఒక్కళ్ళ చేతన అది ప్రాక్టీస్ చేయించడం, దానికి కూడా మార్కులేయడం అన్నటువంటి చేయడం ద్వారా తల్లిదండ్రులకి, బిడ్డలకి మధ్యన ఒక సంస్కారయుతమైనటువంటి బంధాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నందుకు లోకేష్ అభినందనీయుడు.